హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఊరు నుంచి నాన్న ఇంటికి వచ్చాడండి. అమ్మ ఇక్కడే ఉంది కదా, అంటే హాస్పిటల్లో చూయించుకుంటుంది. మనీ ఏమన్నా అవసరం అవుతాయేమో ఇద్దామని చెప్పేసి వచ్చాడనమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి పిల్లలు అస్సలు వదలట్లేదు. ఇంకా మా నాన్న చుట్టూ తిరుగుతున్నారనమాట. ఏందది? ఏది చూపి? ఎంత కొంత దెబ్బ చేస్తారు అత్త. మొన్న అడిగింది ఏడ్చింది, అమ్మాయి తెచ్చారు. ఏది నీ కొత్త వాచ్ చూపి? లాది కోరి ఎప్పుడైనా కొనుక్కుందు, ఏమైంది చూద్దాం, ఉండవే. పెట్టించుకున్నావు రాదు. పోయినసారి చైత్ర ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ 10-11 అయిందంట టైము. ఆ టైంకి నాకు వాచ్ కొనిపెట్టు, పద మనం గుంటూరు వెళ్దాం కొనుక్కుందాం అని చెప్పేసి గోల చేసిందంట. అయితే మా నాన్న చెప్పాడంట, ఆ టైంకి షాపులు ఏమీ ఉండవు, మనం రేపు వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం అది ఇది అని చెప్పినా కూడా వినలేదంట. చాలాసేపు ఏడ్చిందంట. ఇంకెలానో ఊరుకోబెట్టి నిద్రపుచ్చారంట. ఆ తర్వాత చైత్ర ఇక్కడికి వచ్చేసింది. ఇంకా వాచ్ కొనిపెట్టమంది పిల్ల అనేది ఇంకా మైండ్లోనే ఉండిపోయిందనమాట మా నాన్నకి. అందుకని ఈరోజు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకొని మరి చైత్ర కోసం వాచ్ కొనుక్కొని వచ్చాడు. ఆ వాచ్ చూడంగానే చిద్వి ఇంకా ఏడుపు అనమాట. నువ్వు చెల్లికైతే తీసుకొని వచ్చావు, నాకు తీసుకొని రాలేదు, నాకేది వాచ్ అని చెప్పేసి ఇంకోటి పట్టేసుకొని వదలలేదు. ఇంక అప్పటికప్పుడే పద బయటకు వెళ్దాం కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి గోల చేశారు ఇద్దరు కూడా. చైత్ర ఏంటంటే వాచ్ తీసుకొచ్చినా కూడా బయటకు తీసుకెళ్ళి ఏమన్నా కొనిపిస్తాడని చెప్పేసి ఆ ఆశ అనమాట. అందుకని చెప్పేసి పద బయటకు వెళ్దాం అని చెప్పేసి అనింది. ఇంకా నేనే కూర్చోబెట్టా. ఇప్పుడు వద్దు, తాత ఏం తినకుండా వచ్చాడు, ఏమన్నా తిన్న తర్వాత వెళ్తాడులే అని చెప్పేసి కూర్చోబెట్టాను. అయితే ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ మీరు చూశారు కదా, దాని కంటిన్యూషన్ అనమాట. మొన్న అది మనం డే బై డే పోస్ట్ చేస్తాం కాబట్టి వీడియోస్, మొన్నటి వ్లాగు కంటిన్యూషన్ అండి. టైం వచ్చేసి నాకు కరెక్ట్గా గుర్తులేదు, 11 అయ్యిందేమో మరి. నేనేమో అప్పటికి ఇంకా మనం లంచ్ ప్రిపేర్ చేయం కదా, టిఫిన్లు చేసేసి కూర్చొని ఉన్నాం. ఇంకా మా నాన్న వచ్చే టైంకి లంచ్ ఇంకా వంట నేనేమీ చేయలేదన్నమాట. అందుకని మార్నింగ్ నేను రాగి జావ చేశాను కదా, ఆ జావ ఉండింది. నేను మా ఆయన తాగలేదండి, తాగుదామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ జావ ఇంకా టిఫిన్ రెడీ అయింది కదా అని చెప్పేసి తాగకుండా అలానే పెట్టేశాము. అదే టైంకి ఇంకా మా నాన్న వచ్చేసరికి కొంచెం పెరిగేసి అందులో వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అది తాగిన తర్వాత పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాడు. మా నాన్నకి రాగి జావ బాగా అలవాటు అనమాట. రోజుకు 2-3 సార్లు తాగమన్నా కూడా తాగుతాడు. ఆ రోజు టైం బాగుండి ఇంకా అదే టైంకి జావ ఉంది కాబట్టి సరిపోయింది. నన్ను రావడంతోనే అడిగాడు, ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, అన్నం పెట్టు అని చెప్పేసి. ఆకలి అయితే అస్సలు ఉండలేడనమాట. ఎందుకంటే రోజుకొచ్చి దగ్గర ఒక 8-9 టాబ్లెట్స్ అయినా వేసుకుంటాడు కాబట్టి ఆకలికి ఉండాలంటే ఉండలేడు. ఇంకా నాకు టైంకి గుర్తొచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా జావ తీసుకొచ్చి ఇస్తే కొంచెం తాగిన తర్వాత కొంచెం ప్రాణం వచ్చినట్టు ఉన్నాడనమాట. లేటుగా తిని ఉంటాడు నైట్, కానీ పొద్దున్నే హడావిడిగా తినేసి ఇక్కడ రావాలని చెప్పేసి వచ్చేసాడంట. ఇంకా వచ్చేటప్పుడు మాకు కొన్ని కూరగాయలు కూడా తీసుకొని వచ్చాడు. ఈ సంవత్సరం అమ్మోళ్ళు ఏంటంటే టమాటాలను మిరపకాయలు వేసారండి. అందుకని టమాటాలు ఎలాగో చేలో కాయలే కదా అని చెప్పేసి కొన్ని ఎక్కువ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత చిక్కుడుకాయలేమో తెలిసిన వాళ్ళు వేసారంట. ఊళ్ళో ఎలా ఉంటుందంటే మనం పండించిన టమాటాలు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిక్కుడుకాయలు ఇవ్వడం, లేదంటే మనం వంకాయలు ఇస్తే వాళ్ళు బెండకాయలు ఇవ్వడం, ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. పల్లెటూరులో ఎవరికి ఏవి లేవో అవి ఇస్తూ ఉంటారనమాట. మనం పండించినవి వాళ్ళకి, వాళ్ళు పండించినవి మనకి, అలా ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే చిక్కుడుకాయలు తెలిసిన వాళ్ళు ఇచ్చారంట. ఇంక అట్లా చిక్కుడుకాయలను టమాటాలు తీసుకొని వచ్చారు. మా ఊర్లో ఏంటంటే పత్తి, మిరపకాయలు, కూరగాయలు బాగా పండిస్తారండి. ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. అంటే పండించేది ఆ ఊర్లో అయినా కూడా ₹1 కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి. ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళాలి, కొంచెం ట్రావెల్ చేస్తాయి కాబట్టి అంత ఫ్రెష్గా ఉండవు. కానీ మా ఊర్లోనే అప్పటికప్పుడు కోసి అమ్ముతారు కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనమాట కూరగాయలన్నీ కూడా. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా వచ్చినప్పుడు ప్రతిసారి ఇలా కూరగాయలు తీసుకొని వస్తారు, అక్కడే పండుతాయి కాబట్టి. ఆ తర్వాత పిల్లలు తినడానికి స్నాక్స్ ఏమైనా తీసుకొని వస్తారు. ఇంకా ఫ్రూట్స్, అమ్మ వచ్చింది అంటే కంపల్సరీ ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది, అస్సలు మర్చిపోదన్నమాట.
ఆమెకు అలవాటు పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడం. ఇలా ఎక్కువ తీసుకొచ్చినా తక్కువ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా సరే పుట్టింటి నుంచి ఏమైనా వస్తున్నాయి అని అంటే ఆడపిల్ల చాలా హ్యాపీగా చూసుకుంటుంది అనమాట. నా కోసం తీసుకొని వచ్చారు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తర్వాత ఈ కూరగాయలు ఏంటంటే చిక్కుడుకాయలు మచ్చ చిక్కుడుకాయలు అనమాట. వీటిల్లో సీడ్స్ ఉంటాయి, పైన తోలంతా కూడాను కొంచెం మచ్చగాను కూర చేసుకోవడానికి బాగుండవు, కానీ లోపల సీడ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. వాటిని మనం తీసేసి గుగ్గిళ్ళు వండుకోవచ్చు, ఆ తర్వాత టమాటాలు వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఆ మచ్చ చిక్కుడుకాయల్లో కూడా కొన్ని మంచివి ఉన్నాయి, మంచివన్నీ కూడాను ఈరోజు కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి తుంపేసి పక్కన పెట్టుకున్నాం. గింజలన్నీ కూడా తీసేసాం అనమాట. వీటిని మనం రేపు ఎప్పుడైనా గుగ్గిళ్ళు అవి వండుకుందాం. టమాటాలు కూడా బాగా పండినవి ఒక పక్కన, కొంచెం దూరగా ఉన్న కాయలు ఒక పక్కన, ఇవన్నీ కూడా అమ్మ కూర్చొని చేసిందనమాట, డివైడ్ చేసింది. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండేవన్నీ ఒక పక్కన, తొందరగా పండిపోయినాయి కదా తొందరగా పాడైపోతాయి అనుకున్నవి ఒక పక్కన పెట్టింది. మామూలుగా చెప్పాలంటే మనం మార్కెట్లో తీసుకొచ్చినవి ఒక 3-4 డేస్ కానీ, ఇంకా చెప్పాలంటే 2 రోజులకే పాడైపోతాయి. కానీ ఇవి చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు కాబట్టి బాగా పండిన కాయలు అయినా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. అయినా కూడా మనకి అర్థమయ్యేది కదా, ఈజీగా ఉంటుంది, మనం కర్రీ చేసుకునేటప్పుడు తీసుకోవాలన్నా అని చెప్పేసి అమ్మ డేషాలు తెప్పించి వేటికి అవి సపరేట్ చేసేసి పెట్టేసింది అనమాట. నేను అటు పక్కన ఉన్నాను, ఇంకా నాన్న వచ్చాడు కదా కూర్చొని ఉన్నాను, ఇంకా అవన్నీ కూడా చూసుకుంటా ఉన్నా. పిల్లలు అందరం కూర్చొని ఉన్నాం. ఈ లోపల అమ్మి లోపలికి వచ్చేసి 2 అంట్లు ఉన్నాయి, అంట్లు తోమేసి ఆ తర్వాత అన్నం కూర కూడా పొయ్యి మీద వేసేసింది. నాకు అసలు తెలియదు ఎంత ఫాస్ట్గా చేసిద్దో పని. అసలు నాకైతే కొంచెం టైం పట్టిద్దండి, అమ్మ మాత్రం ఫటాఫట్ చేసేసిద్ది అనమాట. కర్రీ కూడా సగం ఉడికేసింది. ఎప్పుడు వచ్చావు ఎప్పుడు చేసావు అని చెప్పేసి నేను అంటా ఉన్నాను అనమాట. ఎంతసేపు పట్టిద్ది అన్నం కూర, కాసేపు కూడా పట్టదు, ఊరికే గంటలు చేస్తావు అని చెప్పేసి అంటా ఉండిద్ది. నేను ఎప్పుడు కర్రీ చేసినా కూడా చిక్కుడుకాయలు టమాటాలు ఇంకా తాలింపులాగా వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం అవన్నీ కూడా వేసేస్తాను కదా. కానీ అమ్మ ఏం చేస్తుందంటే టమాటాలు ముందు తాలింపులో వేసి గుజ్జుగా ఉడకనిచ్చిందనమాట. ఉడకనిచ్చిన తర్వాత చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసింది. అవి ఆ గుజ్జులో వేసేసి ఇంకా మొత్తం కలిపేసింది అనమాట. కొంచెంసేపు మగ్గనిచ్చి లాస్ట్లో ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడు ఒకటేసారి వేసేస్తా, పచ్చి చిక్కుడుకాయలు టమాటాలు తాలింపులో వేసేసి మగ్గనిచ్చేసి మామూలుగా ఇప్పుడు మనం ఎలా చేస్తామో కర్రీస్ ఇవన్నీ కూడా అలానే చేసేస్తాను. కానీ అమ్మ అలా కాదు, కొంచెం గుజ్జు రావాలి అని అంటే టమాటాలు ముందు తాలింపులో మగ్గనిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అలా చేసింది. ఇప్పుడు చూశాను కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కూడా ఇలానే చేద్దాము. కొంచెం నిజంగానే గుజ్జు ఎక్కువ ఉంది, అన్నంలో కలుపుకుంటుంటే బాగుందనమాట. అందుకని ఇంకా గుజ్జుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా చేసింది. చాలా రోజుల తర్వాత అమ్మ వచ్చి దగ్గర మనకి 20 రోజులు 25 రోజుల పైన అయిపోతుందనమాట. ఇంకా ఇన్ని రోజుల నుంచి మా అమ్మ చేతి వంటని మా నాన్న చాలా మిస్ అయ్యాడు. మరి వచ్చాడనో ఏమో, ఇంకా ఫటాఫట్గా చేసేసి పెట్టేస్తుంది అనమాట. ఎంతైనా ఉంటుంది, చిన్నవి జరుగుతూ ఉన్నాయి, ఎన్నున్నా కూడా హస్బెండ్కి వైఫ్ మీద, వైఫ్కి హస్బెండ్ మీద ఎంత ఏజ్ వచ్చినా కూడా ఉంటుంది అనమాట. మా నాన్నకు కూడా ఏంటంటే అమ్మ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండేసరికి అన్నం సరిగ్గా అవరట్లేదండి. పెట్టే వాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఆడమనిషి ఉండి అన్ని టైంకి చేసి పెట్టేది వేరే ఉంటుంది, ఇలా పక్కకు వచ్చేసినప్పుడు పక్కన తినడం వేరేగా ఉండిద్ది అనమాట. అందుకనే ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి. చైత్ర హాయ్ చెప్పు. పెట్రోల్ కానీ పై మందులు లేకుండా కొడతాను ఉన్నాను. 4 రోజులు ఇవాళ కూడా కొట్టాను. ఎందుకు పిచ్చి గడ్డం తీస్తా, అసలు గడ్డం రాసుకుంటామా. మరి గడ్డం చేయించుకోకుండా ఏం చేస్తానా, చేయించుకో. పక్కకు పోయిందా ఇంకా మా నాన్నకి వంట చేసేసి దగ్గరుండి అన్నం పెట్టిందనమాట మా అమ్మ. ఇంకా అన్నం తినేసి సరే వెళ్తానులే పొలంలో పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మందు కొట్టాను, సరిగా లేదు, ఇంకేవేవో చెప్పుకున్నారు. ఇన్ని రోజుల నుంచి లేదు కాబట్టి సరిగా ఏమో ఇంకా పొలం వేసిన తర్వాత ఏం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకా తప్పదు. ఈ సంవత్సరంతో మరి వల్ల కావట్లేదు, ఆపేస్తే ఆపేస్తాను లేదంటే లేదు, ఏదో ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, నాకు మధ్యలో వినపడతా ఉన్నాయి అనమాట. ఇంకా నాన్న వచ్చినప్పుడు పిల్లల కోసం స్నాక్స్ అవి తీసుకొని వచ్చారు కదా, వాటిల్లో బ్రెడ్ కూడా ఉందన్నమాట. వీళ్ళు చూడంగానే బ్రెడ్ పాలల్లో వేసుకొని తింటాం, లేదంటే పెనం మీద ఆయిల్ వేసి లేదంటే నెయ్యి వేసి కాల్చిస్తాను, అది కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి రెగ్యులర్గా నేను చేసి పెట్టేవి, పాలల్లో వేసేవడం కానీ లేదంటే
పెనం మీద నెయ్యి వేసి కాల్చివ్వడం కానీ ఇవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటా. కానీ బ్రెడ్ హల్వా నేను తక్కువ చేస్తాను అనమాట. ఎందుకనంటే స్వీట్ కదా, ఎందుకులే పిల్లలకి మళ్ళీ జలుబు అని చెప్పేసి నేను తొందరగా చేయను. అలా అని స్వీట్స్ పెట్టకుండా ఉంటానని కాదు, ఏవో ఒకటి చేసి పెడుతూ ఉంటా. కాకపోతే బెల్లంతో చేసి పెడతాను. ఇంక ఈరోజు ఏంటంటే సరే బ్రెడ్ హల్వా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. బ్రెడ్లో ఏంటంటే మనకి ఎగ్ వేసి చేస్తారు కదా బేక్ చేసేటప్పుడు, మనకి బేకరీస్లో అట్లాగా. ఆ టైంకి నాకు గుర్తులేదనమాట. ఈరోజు మేము ఎగ్ తినము. అది గుర్తులేక సరే అందరూ ఉన్నాం కదా తల కొంచెం తినొచ్చులే అన్నట్టుగా ఎక్కువ చేసేసిన తర్వాత నాకెందుకో కొంచెం పాకమది పెట్టిన తర్వాత అన్ని పీసెస్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత సగం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే ఇందులో ఎగ్ వేస్తారు కదా, మనం తినం కదా, ఎక్కువ చేసేసాను అనవసరంగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా ఏం చేయలేం కదా, స్టార్ట్ చేసేసిన తర్వాత సగం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా దించేస్తాను అనుకున్నప్పుడు గుర్తొచ్చిందనమాట. సరే ఇంకేం చేసేది ఏం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, రేపన్నా తినొచ్చులే అన్నట్టుగా ఇంకా నేను చేసేసానండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ, అందుకని పిల్లలు అడిగారు కదా అని అప్పటికప్పుడు నేను చేస్తున్నాను. ఏం చేయాలంటే ఫస్ట్ బ్రెడ్ని మనకి 4 సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ కలర్ని తీసేసుకొని వైట్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఏంటంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, మనం డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం గట్టి పడతాయి అనమాట. మనకి బయట మార్కెట్లో అమ్ముతారు కదా రస్కులని, ఆ రస్కుల్లాగా గట్టిగా అయిపోతాయి అనమాట. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవేవి ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు, అంటే బాదం పప్పు కానీ పిస్తా పప్పు కానీ తర్వాత కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ నా దగ్గర జీడిపప్పు ఒక్కటే ఉందన్నమాట, అందుకని చెప్పేసి జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే 1 కప్పు అలా షుగర్ వేసేసి 1/2 కప్పు వాటర్ పోసేసి మనం ఆ పాకాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఈ లోపు నేను ఏం చేశానంటే పాలు కూడా కావాలి కాబట్టి పక్కన స్టవ్ మీద పాలు కాసేసి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల కొంచెం చల్లబడతాయి కదా అని చెప్పేసి పాలు పక్కన పెట్టేశాను. కొంచెం షుగర్ కరిగి లైట్గా దగ్గరకు వస్తుంది, అంటే మరీ ఎక్కువ దగ్గరకి ఏం అవసరం లేదు. కొంచెం షుగర్ కరిగి లేత పాకం ఉంది అనుకున్నప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. లాస్ట్లో జీడిపప్పు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా అందులో వేసేయాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చెయ్యొచ్చు అనమాట. ఫస్ట్ మనకి బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా గట్టిగా ఉన్నాయి కదా, ఎప్పుడైతే మనం ఈ పాకంలో వేస్తామో అప్పుడు కొంచెం మెత్తబడతాయి అనమాట. వాటి మొత్తాన్ని కూడా మనం స్మాష్ చేసేసి లాస్ట్లో మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు కూడా పోసేయాలి. బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అక్కడి నుంచి అడుగుతున్నారు, అమ్మా అయ్యిందా అని చెప్పేసి. అరే ఒక 5 మినిట్స్ రా, ఒక 10 మినిట్స్ రా అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. ఇందాక నుంచి 5 మినిట్స్ అంటున్నావు, ఎప్పుడైద్ది అని చెప్పేసి అడుగుతున్నారు. స్మెల్ అయితే అంత బాగుందనమాట. ఎందుకంటే బేసిక్గా మనం ఈ స్వీట్ ఐటమ్స్ అన్నిట్లో యాలకుల పొడి వేస్తాం కాబట్టి ఆ యాలకుల పొడి వాసనే మనకి ఇల్లంతా కూడా అలానే వచ్చేసిద్ది అనమాట. ఈ స్వీట్ కానీ యాలకుల పొడి కానీ ఈ స్మెల్ చూసి వాళ్ళు ఎప్పుడైద్ది అని చెప్పేసి అడుగుతున్నారు. అందులోనూ మధ్యలో ఒకసారి వచ్చి చైత్ర చిద్వి ఇద్దరు జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు నాకు కావాలని కొట్టుకున్నారు. తినండి జర కొంచెం. కొట్టుగా అకండి. ఇదిగో చైత్ర, జీడిపప్పు నేను ఇస్తా రావే, ఉన్నాయి. చైత్ర రాకముందే చిద్వి వచ్చి ఆ ప్లేట్లో ఉన్న జీడిపప్పులు అన్నీ కూడా ఏరేసుకొని బౌల్లో వేసేసుకున్నాడు. అయితే చైత్ర చూడలేదనుకున్నా, అమ్మో అది చూసేసి జీడిపప్పులన్నీ నువ్వే తీసుకున్నావు నాకేం లేవని చెప్పేసి అలిగింది. మళ్ళీ ప్లేట్లో 1-2 జీడిపప్పులు తీసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత సాటిస్ఫై అయ్యిందనమాట. ఏంది బాగుందా అని అడిగితే చాలా బాగుంది అని చెప్పేసి తిన్నారు. పిల్లలు మనం ఏం చేసి పెట్టినా ఇష్టంగా తింటారండి. ఇలా నాన్న తీసుకొచ్చిన బ్రెడ్తో పిల్లలకి బ్రెడ్ హల్వా చేసి పెట్టాను. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.